ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే జావాస్క్రిప్ట్‌లో ఉన్నటువంటి కర్రింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్ నార్మల్‌గా ఒక ఫంక్షన్‌కి ఏవైనా 2 పారామీటర్స్ అప్లై చేసి, ఆ 2 పారామీటర్స్‌ని మనం మానిప్యులేట్ చేయగలం. అంటే ఉదాహరణకి నేను ఆల్రెడీ ఒక ఫంక్షన్ రాసుకొని, ఆ ఫంక్షన్‌లోకి 2 పారామీటర్స్ ఎంటర్ చేశాను. ఆహ్, 2 వేరియబుల్స్ ఎంటర్ చేశాను ఏ, బి అనేసి. ఆ వేరియబుల్స్‌కి 5, 10 అని వాల్యూస్ ఇచ్చాను. ఆ వేరియబుల్స్‌ని ప్రింట్ చేద్దాం. అవుట్‌పుట్ ఏమొస్తదంటే 15 వస్తది. ఎందుకంటే ఎడిషన్ ఆపరేషన్ చేశాం కాబట్టి. అది కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్స్ సెపరేట్‌గా వేరు వేరు ఫంక్షన్‌లో ఇచ్చుకొని వాటిని ఆహ్, యూజ్ చేసుకొని ఆపరేషన్ చేయాలనుకుంటే మనం కర్రింగ్ అనే కాన్సెప్ట్ జావాస్క్రిప్ట్‌లో ఎక్కువగా యూజ్ చేద్దాం. అయితే ఆ కర్రింగ్ అనే కాన్సెప్ట్‌ని ఎలా రాస్తామంటే, ఇప్పుడు 2 పారామీటర్స్ ఇచ్చాం కదా! ఏ, బి అని. ఇప్పుడు నేను ఇందులో ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. కాల్బ్యాక్ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌కి పి అనే వేరియబుల్ ఎంటర్ చేశాను పారామీటర్. రిటర్న్ లోపలనేమో నేనేమో A+B అనేసి మళ్ళీ అదే ఆపరేషన్ పెట్టాను. లేదనుకో A ఇంటూ B అని పెట్టాను. అప్పుడు పారామీటర్‌కి వాల్యూ ఎలాగ అప్లై చేద్దామంటే, నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్‌లో ఒక పర్టిక్యులర్ వాల్యూ ఇస్తున్నాను. 10. అందులో 5 ఇచ్చాను. 10 ఇంటూ 5 ఈక్వల్ టు 50 కాబట్టి 50 ప్రింట్ అవ్వాలి. ఎర్రర్ వచ్చింది. అంతే. ఇక్కడ ఆపరేషన్ యాడ్ కట్ బై అన్నాను పెట్టాను. చూస్తే 50 అని ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా డేటా ప్రింట్ అవుతది. అవే కాకుండా ఒక పారామీటరే కాకుండా చాలా వేరియబుల్ పారామీటర్స్ ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 పారామీటర్స్ ఎంటర్ చేశాను. 2 పారామీటర్స్ కాదు, 3 పారామీటర్స్ ఎంటర్ చేసి రన్ చేయాలనుకుంటే నార్మల్‌గా కాల్బ్యాక్ ఫంక్షన్ రాశాను. అందులో ఒక పారామీటర్ ఎంటర్ చేశాను. పాత్ అలాగే ఇందులో ఆపరేషన్ పెట్టి